ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సర్ జమీన్. సో ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవస్తే ఓవరాల్‌గా ఈ మూవీ అనేది ఒక మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగింది కాబట్టి ఎక్కువ శాతం అంటే తీవ్రవాదులు అటాక్‌లు అండ్ అలాగే మన మిలిటరీ అటాక్‌లు అండ్ అలాగే దాడులు, బాంబులు సో ఇవన్నీ ఏమి ఉండవని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్ మూవీ మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామా మీద వెళ్ళిపోద్దనమాట. సో ఆ ఫ్యామిలీ డ్రామాలో ఎమోషన్స్ మిస్ అయ్యని చెప్పుకోవచ్చనమాట. బట్ క్లైమాక్స్‌లో ఉన్న ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా వరకు ఎంగిచ్చేసిందని చెప్పుకోవచ్చనమాట. ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఒక మిలిటరీ మ్యాన్ తన కొడుకుని ఎంత బలంగా చూడాలనుకుంటాడో అలాంటి సిచ్యువేషన్ లో కొడుకు కూడా వీక్ గా ఉంటే సో తను ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కొడుకు మీద కోపం చూపించడం అండ్ అలాగే కొడుకు మీద ప్రేమను చూపించలేకపోవడం సో అలాంటి సీన్స్ అనేవి ఈ మూవీలో చూపించినప్పటికీ వాటికి కాస్త ఎమోషన్ అనేది బలంగా పెట్టుంటే బెటర్గా ఉండదు. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఏంటి సో దేశం ముఖ్యమా అండ్ అలాగే ఫ్యామిలీ ముఖ్యమా అని ఒక మిలిటరీ కనల్ ఎదురుగా ఉంటే సో దేశమే ముఖ్యమని ఒక మిలిటరీ కనల్ యొక్క క్యారెక్టర్ ని పెంచిన తీరు ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో కాజల్ గారి క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్ట్ ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పుకొస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ అలియాస్ మిలిటరీ కర్నల్ విజయ్ మీనన్. సో కర్నల్ విజయ్ మీనన్ కొడుకైన హర్మాన్ అలియాస్ ఇబ్రహీం. హర్మాన్ కి నత్తి అండ్ అలాగే తనకి కొంచెం ఫియర్ అయితే ఉండిద్ది అనమాట. దానివల్ల విజయ్ తన కొడుకైన హర్మాన్ ని అసహించుకుంటాడు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లోనే హర్మాన్ కొన్ని పరిస్థితుల వల్ల తీవ్రవాదుగా మారాల్సి వస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అండ్ అలాగే విజయ్ మీనన్ తన కొడుకుని కాపాడుకోవడానికి తను ఏం చేశాడు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వస్తే మూవీ స్టార్టింగ్ 30 minutes మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత కర్నల్ విజయ్ మీనన్ కొడుకు మిస్ అయిపోయిన సీన్ వరకు మూవీ ఎంగేజ్ చేసేదని చెప్పుకోవచ్చు అనమాట. మిస్ అయిపోయిన తర్వాత కర్నల్ కొడుకు తిరిగి వచ్చిన తర్వాత మూవీ అనేది మనకి పెట్టబడిగా సాగిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ అనేది మనకి రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత సో కర్నల్ కొడుకు ఏం చేయబోతాడు అండ్ అలాగే తన ప్లాన్ ఏంటనేది మనం గెస్ చేయగలుగుతాం అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మూవీలో మెయిన్ ఏంటంటే సో ఎమోషన్స్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్గా ఉండేది. అండ్ అలాగే ఈ మూవీలో తీవ్రవాదులను చూపించినప్పటికీ ఆ తీవ్రవాదులు అంటే వాళ్ళు చేసే పనులు కానీ అండ్ అలాగే వాళ్ళ ఫేస్ లో కానీ ఏమాత్రం క్రూయల్నెస్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో తీవ్రవాదుల్ని ఇంకొంచెం క్రూయల్ గా మనకి ప్రజెంట్ చేస్తే బాగుండేది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో తండ్రి కొడుకుల బాండింగ్ ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేసినప్పుడు వాటి మీద ఉండే ఎమోషన్ కూడా ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఓవరాల్ గా మూవీలో మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ అండ్ అలాగే ఈ మూవీ యొక్క లొకేషన్ సినిమాటోగ్రఫీ మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అదోండి ఈ మూవీలో సో కర్నల్ విజయ్ మీనన్ సో తను అండ్ అలాగే తన వైఫ్ అయిన కాజల్. సో కాజల్ అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంత మ్యాచింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే విజయ్ కర్నల్ కొడుకైన హర్మాన్ అలియాస్ ఇబ్రహీం. సో తండ్రి కొడుకుల మధ్య కూడా డిఫరెన్స్ కూడా చూపించాలని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పృథ్వీ సుకుమారన్ గారు ఎంగుగా కనిపిస్తారు అండ్ అలాగే పృథ్వీ సుకుమారన్ గారి కొడుకైన హర్మాన్ కూడా ఎంగుగా కనిపిస్తాడు అనమాట. సో ఆ విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఆ ఫ్యామిలీలో ఉండే ఆ ఏజ్ డిఫరెన్స్ ని కూడా సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. అది కూడా మూవీకి మైనస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఏదండి సర్ జమీన్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి వచ్చిన లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.